హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏపీడిఎస్సి 2025కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రశ్నలు అండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, భారతదేశంలో నీతి ఆయోగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి, ఆర్థిక మరియు సామాజిక విధానాలను రూపొందించడం. భారతదేశంలో నీతి ఆయోగ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఆర్థిక మరియు సామాజిక విధానాలను రూపొందించడం అండి. జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రధాన విధి ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి, మానవ హక్కుల ఉల్లంఘనను ప్రచారించడం. జాతీయ మానవ హక్కుల కమిషన్ యొక్క ప్రధాన విధి మానవ హక్కుల ఉల్లంఘనను ప్రచారించడం అండి. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించేది ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించేది ఆన్సర్ ఆప్షన్ ఏ, జాతీయ ఎన్నికల సంఘం. భారతదేశంలో ఎన్నికలను నిర్వహించేది జాతీయ ఎన్నికల సంఘం అండి. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామకాలు చేసే సంస్థ ఏది? కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామకాలు చేసే సంస్థ. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నియామకాలు చేసే సంస్థ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండి. నెక్స్ట్, ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించినది? ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించినది అని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, పాల ఉత్పత్తి పెరుగుదల. ఆపరేషన్ ఫ్లడ్ అనేది పాల ఉత్పత్తి పెరుగుదలకు సంబంధించిందండి. ఆపరేషన్ పోలో ఏ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి నిర్వహించబడింది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి, హైదరాబాద్. ఆపరేషన్ పోలో అనేది హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి నిర్వహించబడిందండి. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, మహిళల హక్కులను ప్రోత్సహించడం మరియు పరిరక్షించడం అండి. జాతీయ మహిళా కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యం మహిళల హక్కులను ప్రోత్సహించడం మరియు పరిరక్షించడం. నెక్స్ట్, షెడ్యూల్ కులాలు మరియు తెగల వారి హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడిన కమిషన్ ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, జాతీయ షెడ్యూల్ కులాల మరియు జాతీయ తెగల షెడ్యూల్ కమిషన్. షెడ్యూల్ కులాలు మరియు తెగల వారి హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటు చేయబడిన కమిషన్ జాతీయ షెడ్యూల్ కులాల మరియు జాతీయ తెగల షెడ్యూల్ కమిషన్. నెక్స్ట్, ఆపరేషన్ గంగా దేనికి సంబంధించింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆపరేషన్ గంగా దేనికి సంబంధించినది? ఆన్సర్ ఆప్షన్ బి, ఉక్రెయిన్ నుండి భారతీయులను తిరిగి తీసుకురావడం కోసం. ఆపరేషన్ గంగా అనేది ఉక్రెయిన్ నుండి భారతీయులను తిరిగి తీసుకురావడానికి సంబంధించిందండి. నెక్స్ట్, బాలల హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఏది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్. బాలల హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటు చేసిన కమిషన్ జాతీయ బాలల హక్కుల పరిరక్షక కమిషన్. నెక్స్ట్, జై హింద్ నినాదాన్ని ఎవరు ఇచ్చారు? జై హింద్ అనే నినాదం ఎవరు ఇచ్చారని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి, సుభాష్ చంద్రబోస్. జై హింద్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, భగత్ సింగ్. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదాన్ని ఇచ్చింది భగత్ సింగ్ అండి. నెక్స్ట్, ఢిల్లీ చలో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. ఢిల్లీ చేలో అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరైనా అడిగాడు.
ఆన్సర్ ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. ఢిల్లీ చెలో అనే నినాదాన్ని ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్ అండి. నెక్స్ట్, వెనక్కి వెళ్ళండి వేదాలకు, గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి దయానంద సరస్వతి. వెనక్కి వెళ్ళండి వేదాలకు అనే నినాదాన్ని ఇచ్చిన వారు దయానంద సరస్వతి అండి. నెక్స్ట్, మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి సుభాష్ చంద్రబోస్. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదం ఇచ్చిన వారు సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్, సత్యమేవ జయతే అనే నినాదం ఎక్కడి నుంచి తీసుకొనబడింది? సత్యమేవ జయతే అనే నినాదం ఎక్కడి నుంచి తీసుకొనబడింది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ముండక ఉపనిషత్తు. సత్యమేవ జయతే అనే నినాదం ముండక ఉపనిషత్తు నుండి తీసుకొనబడిందండి. ఆరామ్ హరామ్ హై అని ఎవరు అన్నారు? ఆరామ్ హరామ్ హై అని ఎవరు అన్నారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ. ఆరామ్ హరామ్ హై అని అన్నవారు జవహర్లాల్ నెహ్రూ. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? కింద ఆప్షన్లో ఉండడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, పూర్ణ స్వరాజ్ నినాదం ఏ సమావేశంలో ప్రాముఖ్యత సంతరించుకుంది? పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్రం. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి లాహోర్ సమావేశం. పూర్ణ స్వరాజ్ అంటే సంపూర్ణ స్వాతంత్రం నినాదాన్ని లాహోర్ సమావేశంలో ప్రాముఖ్యత సంతరించుకుందండి. నెక్స్ట్, కృషి చేయండి లేదా చావండి అంటే డూ ఆర్ డై నినాదాన్ని ఇచ్చిన వారు ఎవరు? కృషి చేయండి లేదా చావండి అనే నినాదం ఇచ్చిన వారు ఎవరు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. కృషి చేయండి లేదా చావండి డూ ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చిన వారు మహాత్మా గాంధీ అండి. నెక్స్ట్, పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? పంజాబ్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ లాలా లజపత్ రాయ్. ఆన్సర్ లాలా లజపత్ రాయ్ అండి. పంజాబ్ కేసరి అని లాలా లజపత్ రాయ్ని పిలుస్తారండి. నెక్స్ట్, భారతదేశపు ఉక్కు మనిషి అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? భారతదేశపు ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి సర్దార్ వల్లభాయ్ పటేల్. భారతదేశపు ఉక్కు మనిషి అని సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలుస్తారండి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని సర్దార్ వల్లభాయ్ పటేల్ని పిలుస్తారు. దేశబంధు అని ఎవరిని పిలుస్తారు? దేశబంధు అని ఎవరిని పిలుస్తారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ చిత్తరంజన్ దాస్. దేశబంధు అని చిత్తరంజన్ దాస్ని పిలుస్తారండి. నెక్స్ట్, లోక్ మాన్య అనే బిరుదు ఎవరికి ఉంది? లోక్ మాన్య అనే బిరుదు ఎవరికి ఉంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బాలగంగాధర్ తిలక్. లోక్ మాన్య అనే బిరుదు బాలగంగాధర్ తిలక్ ఉందండి. నెక్స్ట్, బాపు అని ఎవరిని పిలుస్తారు? బాపు అని ఎవరిని పిలుస్తారు? మ్యాక్సిమం అందరికీ ఆన్సర్ తెలిసే ఉంటుంది. ఆన్సర్ కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి మహాత్మా గాంధీ. బాపు అని మహాత్మా గాంధీని పిలుస్తారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ పరిశీలించినట్లయితే,
గురుదేవ్ అని ఎవరిని పిలుస్తారు? కింద ఆప్షన్లో జరిగింది. ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి దయానంద సరస్వతి, సి స్వామి వివేకానంద, ఆప్షన్ డి అరవింద్ ఘోష్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ రవీంద్రనాథ్ ఠాగూర్. గురుదేవ్ అని రవీంద్రనాథ్ ఠాగూర్ని పిలుస్తారండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మన వీడియోలన్నీ పూర్తిగా చూడండి. షేర్ ఏ కాశ్మీర్ అని ఎవరిని పిలుస్తారు? షేర్ ఏ కాశ్మీర్ అని ఎవరిని పిలుస్తారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ షేక్ అబ్దుల్లా. షేరే కాశ్మీర్ అని షేక్ అబ్దుల్లాని పిలుస్తారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఆంధ్ర కేసరి అని ఎవరిని పిలుస్తారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ టంగుటూరి ప్రకాశం పంతులు, బి కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి, పట్టాభి సీతారామయ్య. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ టంగుటూరు ప్రకాశం పంతులు. ఆంధ్ర కేసరి అని టంగుటూరు ప్రకాశం పంతులు గారిని పిలుస్తారండి. నెక్స్ట్ బీహార్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? జయప్రకాష్ నారాయణ్, శ్రీకృష్ణ సిన్హా, రామ్ మనోహర్ లాహియా, కర్పూరి ఠాకూర్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి అమ్మా. బీహార్ కేసరి అని ఎవరిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి శ్రీకృష్ణ సిన్హా. బీహార్ కేసరి అని శ్రీకృష్ణ సిన్హాని పిలుస్తారండి. దేశ్ ప్రియ అని ఎవరిని పిలుస్తారు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి జితేంద్ర మోహన సేన్ గుప్తా. దేశ్ ప్రియ అని జితేంద్ర మోహన సేన్ గుప్తాని పిలుస్తారు. నెక్స్ట్ క్రికెట్ ప్రపంచ కప్ 2023 విజేత ఎవరు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. క్రికెట్ ప్రపంచ కప్ 2023 విజేత ఆస్ట్రేలియా. నెక్స్ట్ ఒలింపిక్ క్రీడలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 4 సంవత్సరాలకండి. ఒలింపిక్ క్రీడలు 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతాయి. నెక్స్ట్ హాకీ ప్రపంచ కప్ 2023లో ఎక్కడ జరిగింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. భారత్, బెల్జియం, నెదర్లాండ్, ఆస్ట్రేలియా. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ భారత్. హాకీ ప్రపంచ కప్ 2023లో భారత్లో జరిగిందండి. నెక్స్ట్ వింబుల్డన్ టోర్నమెంట్ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్బాల్, క్రికెట్, టెన్నిస్, బ్యాడ్మింటన్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి టెన్నిస్. వింబుల్టన్ టోర్నమెంట్ అనే క్రీడ టెన్నిస్కు సంబంధించిందండి. నెక్స్ట్ ఫీఫా ప్రపంచ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఫీఫా ప్రపంచ కప్ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 4 సంవత్సరాలకు. ఫీఫా ప్రపంచ కప్ 4 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. నెక్స్ట్ భారతదేశ జాతీయ క్రీడ ఏమిటి? భారతదేశ జాతీయ క్రీడ క్రికెట్, హాకీ, ఫుట్బాల్, కబడ్డీ. దీనిలో ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. భారతదేశ జాతీయ క్రీడ హాకీ. భారతదేశానికి అధికారికంగా జాతీయ క్రీడ ఏదీ లేదండి, కానీ హాకీని ఎక్కువగా గుర్తిస్తారండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మేజర్ ధ్యాన్ చంద్ ఏ క్రీడకు ప్రసిద్ధుడు? మేజర్ ధ్యాన్ చంద్ ఏ క్రీడకు ప్రసిద్ధుడు అని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి హాకీ. మేజర్ ధ్యాన్ చంద్ హాకీకి ప్రసిద్ధుడండి. నెక్స్ట్ మొదటిసారి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? మొదటిసారి ఒలింపిక్ క్రీడలు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఏథెన్స్, గ్రీస్. మొదటిసారి ఒలింపిక్ క్రీడలు ఏథెన్స్, గ్రీస్లో జరిగాయండి. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది? సంతోష్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్కి సంబంధించిందండి.
ద్రోణాచార్య అవార్డు ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇస్తారు? ద్రోణాచార్య అవార్డు ఏ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఇస్తారని అడిగాడు. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, క్రీడా శిక్షకులు. ద్రోణాచార్య అవార్డు క్రీడా శిక్షకుల విశేష కృషి చేసిన వారికి ఇస్తారండి. భారతదేశ పార్లమెంట్ పేరు ఏమిటి? జాతీయ అసెంబ్లీ, కాంగ్రెస్, పార్లమెంట్, డైట్. వీటిలో ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి, పార్లమెంట్. భారతదేశ పార్లమెంట్ పేరు పార్లమెంట్ అండి. నెక్స్ట్, యునైటెడ్ స్టేట్స్ యొక్క శాసనసభను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి కాంగ్రెస్, ఆప్షన్ సి డ్యూమా, ఆప్షన్ డి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. ఆన్సర్ ఆప్షన్ బి కాంగ్రెస్. యునైటెడ్ స్టేట్స్ యొక్క శాసనసభను కాంగ్రెస్ అని పిలుస్తారండి. నెక్స్ట్, యునైటెడ్ కింగ్డమ్ యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది? యునైటెడ్ కింగ్డమ్ యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి, 2 సభలు. యునైటెడ్ కింగ్డమ్ యొక్క పార్లమెంట్ 2 సభలను కలిగి ఉంటుందండి. జపాన్ యొక్క పార్లమెంట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ పార్లమెంట్, ఆప్షన్ బి కాంగ్రెస్, సి డైట్, ఆప్షన్ డి ఫోల్కేటింగ్. ఆన్సర్ ఆప్షన్ సి డైట్. జపాన్ యొక్క పార్లమెంట్ పేరు డైట్ అండి. నెక్స్ట్, రష్యా యొక్క పార్లమెంట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఫెడరల్ అసెంబ్లీ, ఆప్షన్ బి సుప్రీం సోవియట్, ఆప్షన్ సి స్టేట్ డ్యూమా, ఆప్షన్ డి నేషనల్ కౌన్సిల్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫెడరల్ అసెంబ్లీ. రష్యా యొక్క పార్లమెంట్ పేరు ఫెడరల్ అసెంబ్లీ. ఇది 2 సభలను కలిగి ఉంటుంది. అవి స్టేట్ డ్యూమా మరియు ఫెడరేషన్ కౌన్సిల్. చైనా యొక్క శాసనసభను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ పార్లమెంట్, బి కాంగ్రెస్, సి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్, డి బుండెస్రాట్. ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. చైనా యొక్క శాసనసభ పేరు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్. నెక్స్ట్, జర్మనీ యొక్క పార్లమెంట్ యొక్క దిగువ సభ యొక్క పేరు ఏమిటి? ఆప్షన్ ఏ బుండెస్రాట్, బి బుండెస్ట్యాగ్, సి రీచ్ట్యాగ్, డి ల్యాండ్ట్యాగ్. ఆన్సర్ ఆప్షన్ బి బుండెస్ట్యాగ్ అండి. జర్మనీ యొక్క పార్లమెంట్ యొక్క దిగువ సభ యొక్క పేరు బుండెస్ట్యాగ్. నెక్స్ట్, కెనడా యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 2 సభలు. కెనడా యొక్క పార్లమెంట్ 2 సభలను కలిగి ఉంటుందండి. అవి హౌస్ ఆఫ్ కామన్స్ మరియు సెనెట్. నెక్స్ట్, ఆస్ట్రేలియా యొక్క పార్లమెంట్ పేరు ఏమిటి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికన్నా ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి ఫెడరల్ పార్లమెంట్. ఆస్ట్రేలియా యొక్క పార్లమెంట్ పేరు ఫెడరల్ పార్లమెంట్. నెక్స్ట్, ఫ్రాన్స్ యొక్క పార్లమెంట్ ఎన్ని సభలను కలిగి ఉంటుంది? ఆన్సర్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి 2 సభలు. అవి నేషనల్ అసెంబ్లీ మరియు సెనెట్. ఫ్రాన్స్ యొక్క పార్లమెంట్ 2 సభలను కలిగి ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.